హాయ్ ఫ్రెండ్స్. తులసి దళం 1 మనం చదువుకుంటున్నాము. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు అర్పిస్తూ తులసి దళంలో వారిచ్చిన గొప్ప గొప్ప సందేశాలని తెలుసుకుందాము. జోర్స్టియన్ మత స్థాపకుడైన జోర్స్టాన్ మహారుషి, మహాద్రష్ట. ఆయన చెప్పిన ఒక ఆణిముత్యం: మీకున్న దానితో అంటే వస్తు సముదాయాలతో ఎప్పుడూ సంతృప్తులై ఉండండి, కానీ మీతో అంటే మీ ఆత్మాభివృద్ధితో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కావోవద్దు. మరొక ముత్యం: మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాలను శోధించండి. మీ పరిణామ క్రమాలను గురించి ఆలోచించండి. అంటే మీ గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జోస్టన్ సందేశం. జోస్టన్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవే పరమ సత్యాలు, అవే పరమ ఆచారాలు. ఆచార్యుడు చెప్పిందే ఆచరణీయం, అదే ఆచారం అంటే. జలాలుద్దీన్ రూమీ. పర్షియా దేశీయుడైన జలాలుద్దీన్ రూమీ గొప్ప సూఫీ మాస్టర్. ఆయన చెప్పిన ఒకానొక సత్యవాక్కు: నేను ఖనిజంలో చనిపోయి మొక్కగా మారాను, మొక్కగా చనిపోయి జంతువులా పుట్టాను, జంతువుగా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంక దేనికి భయపడాలి నేను? చనిపోవడం వలన నేనెప్పుడూ నష్టపోయాను. అంతేకాదు, మనిషిలాగా కూడా చస్తాను. చనిపోయి దేవతగా దేవలోకాలకు వెళతాను. అక్కడి నుంచి కూడా ఇంకా ఇంకా పైలోకాలకు వెళ్ళవచ్చు. ఇంకా పైకి వెళ్ళి ఎవరు ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, ఇంకెన్నెన్నో అనుభవాలు. జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన, పరిధులు లేని వినోద విజ్ఞాన యాత్ర. ఇది రూమీ జీవిత అనుభవసారం. గోదే. చనిపోవడం, మళ్ళీ పుట్టడం అనే పరిణామక్రమ ధర్మం గురించి మీకు తెలియనంత కాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అని అన్నాడాయన. మీకు చావే లేదు, మీరు చచ్చినా చావరు. ఇది తెలుసుకుని ఈ భూమి మీద మహారాజులా బతకండి అన్నది ఆయన మనకిచ్చిన మరో సందేశం. జర్మనీ దేశ మహాపండితుడు, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రాలలో అగ్రగణ్యుడు గోదే. కన్ఫ్యూషియస్ 6వ శతాబ్దం బీసీ నాటి చైనా దేశపు మహాజ్ఞాని. మీ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలంటే ముందుగా రాష్ట్రాలను చక్కబెట్టాలి. రాష్ట్రాలను చక్కబెట్టాలంటే కుటుంబాలను కుదుటపరచాలి. కుటుంబాలు కుదుటపరచాలంటే ముందుగా వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి. వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలంటే ముందుగా వ్యక్తి తన బుద్ధిమాంద్యాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధిమాంద్యం పోగొట్టాలి అంటే ముందుగా శ్రద్ధ, దీక్ష అన్నవి అవసరం. శ్రద్ధ, దీక్షవి కుదరాలంటే జ్ఞాన విస్తరణ అవసరం. జ్ఞాన విస్తరణ జరగాలంటే అన్నిటినీ పరిశోధించటం అన్న ప్రక్రియ తప్పనిసరి అన్నాడాయన. వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది. జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవుతాయి. శ్రద్ధ, దీక్ష అన్నవి అకుంఠితమవ్వటం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది. బుద్ధిమాంద్యం పోవటం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది. వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడటం ద్వారానే కుటుంబాలు కుదుట పడతాయి. కుటుంబాలు కుదుట పడటం ద్వారానే రాష్ట్రాలు చక్కబడతాయి. రాష్ట్రాలు చక్కబడటం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది. అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరు. ఈ 8 అంశాల సారాన్నే ది గ్రేట్ లెర్నింగ్ అంటే మహాజ్ఞానం అని చైనాలో అంటారు. ప్లేటో క్రీస్తు 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అతి ముఖ్య తత్వవేత్త, సోక్రటీస్ శిష్యుడు. ప్లేటో సూక్తులు కొన్ని: భగవంతుడు అంటే విశ్వమంతా ఆవరించి ఉన్న వివేకము, బుద్ధి. ఆత్మకు అమృతత్వం ఉంది.
మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు. అంతకుముందు అతను ఆధ్యాత్మ ప్రపంచంలో దేవతలతో సమానంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ ప్రపంచంలో అంతా యథార్థము, పవిత్రమును. మరి మనిషి ఇంకా రూపుకట్టుకోకముందు కేవలం తేజోరూపంతో వ్యవహరిస్తూ ఉంటాడు. సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి. జీవయాత్ర ఉద్దేశం ఇదే. దివ్యత్వాన్ని పొందటం, జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా ఉండటం. ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది. శరీరం ఉపాంగం, అనుషంగికం కూడాను. ఆత్మకు అనుయాయిగా ఉండటం తప్ప దానికి మరొక పని లేదు. అంతా పూర్వస్మృతే. మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడై దివ్యజ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు. ప్లేటో రాసిన రిపబ్లిక్ డైలాగ్స్ అన్న పుస్తకాలు ప్రతి ముముక్షువు చదివి తీరవలసిందే. లేకపోతే బుద్ధి వికాసం అన్నది అసంభవం. చువాంగ్టుజ్ చైనా దేశపు అత్యుత్తమ ఋషి, ఆధ్యాత్మిక తత్వవేత్త చువాంగ్చు. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు. జీవితం అంటే చావు ఉంటుంది, అలాగే చావు ఉంటే మళ్ళీ జీవితము ఉంటుంది. బుద్ధి కుశలులు మాత్రమే ఈ ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంటారు. ఉత్తమ పురుషుడు ఎప్పుడూ ఆధ్యాత్మ విజ్ఞాని. అతనికి చావు పుట్టుకలంటవు. అలాంటి వాడిని ప్రాపంచిక లాభనష్టాలు ఏమి చేయలేవు. జనన మరణ చక్రం గురించి, కాలం గురించి, శుభాశుభాల గురించి మరచిపోండి. అనంత తత్వంలో విశ్రాంతి పొందండి. నిజమైన జ్ఞానం దొరకాలంటే మనిషి ముందుగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. జ్ఞానులు తమ శరీరాలు వేరు, తాము వేరు అని తెలుసుకున్నవారు. జ్ఞానికి శారీరక నాశనమే ఉంది కానీ ఆత్మనాశనం లేదు. స్థల మార్పిడి ఉంది కానీ నిజమైన నాశనం లేదు. చువాంగ్చు, లావోట్సు లాంటి మహాజ్ఞానులు వారి పుస్తకాలు చదివితేనే మనకు సుజ్ఞానం. అన్నమయ్య గొప్ప యోగి, గొప్ప జ్ఞాని కనుకనే ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు. చూపొకటి, సూటి గురి ఒకటి, తాచి రెండు ఒకటైతేనే దైవమేనండి, దైవమే సుమండి. భావమే జీవాత్మ, ప్రత్యక్షమే పరమాత్మ. తావు మనోగోచరుడు దైవమేనండి. చూచే చూపు అంటే లోచూపు, దివ్య దృష్టి. సూటి గురి అంటే బ్రహ్మజ్ఞానమనే లక్ష్యం. తాచి రెండూ ఒకటైతే అంటే దివ్య దృష్టి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు దైవమే సుండి అంటే అప్పుడు మనమే దైవాలమని. నేను అనే భావమే జీవాత్మ. ప్రకృతి అంతా పరమాత్మ. అనంతకోటి బ్రహ్మాండాలను ప్రత్యక్షంగా దివ్య దృష్టితో చూడగలే మన గోచరుడు అయిన వాడే దైవం అనబడతాడు. అన్నమయ్య చెప్పిన మరికొన్ని సూక్తులు. కాయపు టూపిరిలో గని ఉంది. కాయము అంటే శరీరము. శరీరంలో ఉన్న ఊపిరిలోనే గని అంటే గనిలో ఏముంటాయి? ఎన్నో రకాల మెటల్స్ ఉంటాయి. అన్ని బంగారం, వెండి ఏదైనా సరే గని. అలాంటిది మన ఈ శరీరంలో ఉండే ఊపిరిలోనే ఆ గని దాగి ఉందంట. అంటే మనం ఏది తెలుసుకోవాలన్నా సరే ఆ శ్వాస ద్వారానే తెలుసుకుంటాం అని అర్థం అన్నమాట. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అన్నారు. యోగీంద్రులకు ఎవరినైనా గొప్పవారు అని మనం గొప్పవారు వీళ్ళు యోగులు, ఋషులు, మునులు అని అనుకుంటాము. వారు అంత గొప్పవారు అవటానికి కారణం వారి ఊపిరి మీద వాళ్ళు ఫోకస్ పెట్టటమే. చిత్తమంతర్ముఖము చేసుకొన నేర్చిన అత్తలనతడు యోగి అనబడును. సత్తనెడి సువిచారంబు గలిగిన ఉత్తమ వివేకి అని ఊహింపబడును. ఇవన్నీ అన్నమయ్య గారి కీర్తనలో కొన్ని పదాలు. అన్నమయ్య గారి ప్రతి ఒక్క కీర్తన కూడా ఆధ్యాత్మిక గనండి. గౌతమ బుద్ధుడు ధమ్మపదంలో బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు. నిరయం పాప కమ్మినో సగ్గం సుగతినో యంతి
పరినిబ్బంతి అనాసవా నిరయం పాపకర్మిణి స్వర్గం సుగతయో యాంతి నిర్వాస్య నా స్రవావ. సంస్కృతం పదం అన్నమాట ఇవి. పాప పనులు చేసేవారు నరకాన్ని, పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు. మనసులో మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణాన్ని పొందుతారు. అలాగే నాకన్నా ముందు ఎంతో మంది బుద్ధుళ్ళు వచ్చారు, నాకన్నా తర్వాత కూడా ఎంతో మంది బుద్ధుళ్ళు వస్తారు అని కూడా అన్నాడు గౌతమ బుద్ధుడు. బుద్ధుళ్ళుగా కండి అన్నదే బుద్ధుడు మనందరికీ ఇచ్చే సందేశం. 4 ఆర్య సత్యాలు. బుద్ధుడు 4 అద్భుత సత్యాలను కనుక్కున్నాడు. అవి దుఃఖం అంతటా ఉంది. ఈ దుఃఖం తృష్ణ వల్ల ఏర్పడుతుంది. తృష్ణ అంటే కోరికండి. దుఃఖం కలగటానికి కారణం కోరిక. తృష్ణ అవిద్య వలన వస్తుంది. కోరిక అవిద్య వలన, జ్ఞానం లేకపోవటాన కలుగుతుందట. అష్టాంగ మార్గమే అవిద్యా నాశకారి. అష్టాంగ మార్గాన్ని అవలంబించటమే ఏకైక శరణ్యం. దానివల్లనే శాశ్వతమైన దుఃఖరాహిత్యం కలుగుతుంది. తృష్ణ అంటే శృతికి మించిన రాగం. తృష్ణ అంటే లయకు మించిన తాళం. తృష్ణ అంటే మితికి మించిన మోతాదు. తృష్ణ అన్నదే సదా దుఃఖానికి ప్రత్యక్ష కారణం. తృష్ణ రాహిత్యం వల్లనే దుఃఖ రాహిత్యం కలుగుతుంది. దుఃఖ రాహిత్యమే నిర్వాణం. నిర్వాణం అన్నా, ముక్తి అన్నా, మోక్షం అన్నా, నిశ్రేయస్సు అన్నా, అపవర్గం అన్నా అన్నీ ఒక్కటే. అదే దుఃఖ రాహిత్యం. అష్టాంగ మార్గం. బుద్ధుడు మనకిచ్చిన అష్టాంగ మార్గం 8 అంగాలు కలిగిన మార్గం. అది సమ్మా దిష్టి, సరి అయిన దృక్పథాలు. సమ్మా సంకల్పో, సరి అయిన సంకల్పాలు. సమ్మా వాచ, సరి అయిన వాక్కు. సమ్మా కమ్మంతో, సరి అయిన కర్మ. సమ్మా జీవో, సరి అయిన జీవనోపాయం. సమ్మా వాయామో, సరి అయిన శ్రద్ధ. సమ్మా సతి, సరి అయిన ఏకాగ్రత. సమ్మా సమాధి, సరి అయిన ధ్యానం. అష్టాంగ మార్గ అనుష్ఠానం వలన అవిద్య మాయమవుతుంది. అవిద్య దూరం అవటం వలన తృష్ణ పోతుంది. తద్వారా శాశ్వత దుఃఖ నిర్మూలన జరుగుతుంది. అష్టాంగ మార్గంలో ప్రజ్ఞ, శీలం, సమాధి అన్న 3 మౌలిక విషయాలకు సంబంధించిన శిక్షణ చూపబడింది. ప్రజ్ఞ సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు అంటే సరి అయిన కోరికలు. శీలం సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయం, సరి అయిన కర్మ, దీన్ని శీలం అంటారు. సమాధి సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. వీటినే బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం. వీటిని ఆచరిస్తే ప్రతి ఒక్కళ్ళు బుద్ధుళ్ళం అవుతాం. ఓం తత్సత్.